హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసేలాంతా నేనైతే బాగున్నాను, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ సండే. ఇప్పుడే మేమైతే చర్చికి వెళ్ళి వచ్చాం ఫ్రెండ్స్. చర్చికి వెళ్ళేటప్పుడు మార్నింగ్ మాత్రం అస్సలు వీలు ఉండదు వీడియో తీయడానికి, హడావుడిగా ఉంటుంది కాబట్టి ఇంక ఈరోజు మా సండే స్పెషల్ ఏంటో చూపిస్తాను, పదండి ఫ్రెండ్స్. ఇంక ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి వంకాయ చట్నీ అయితే చేశారనమాట. పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసి, ధనియాలు కరివేపాకు ఇంకా జీలకర్ర అయితే వేసి ఫ్రై చేశారనమాట వంకాయలు. ఇంకా మిక్సీ అయితే పెట్టి పోపు పెట్టండి ఫ్రెండ్స్. చాలా అంటే బాగుంది, ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ఇంకా దోశల్లోకి చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. అయితే మేము చర్చికి వెళ్ళేటప్పుడు నేను మార్నింగే వండి వెళ్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంటికి వచ్చిన తర్వాత ఆకలితో వస్తాను కదా, చర్చికి వెళ్ళి వచ్చేసరికి ఆకలి అవుతుంది, అప్పుడు వండుకోలేని చెప్పేసి మార్నింగే ఇంకా వండుకొని అయితే వెళ్తాను. ఇంకా పాపకి వెళ్తే తీసుకొచ్చిన సామాన్ అంటే చర్చికి వెళ్ళేటప్పుడు మాకు లగేజ్ బ్యాగ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు డైపర్స్ అని, స్నాక్స్, వాటర్ బాటిల్, పాల బాటిల్ అని ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇంకా బ్యాగ్స్ తీసుకొని చదువుతున్నాను అనమాట. ఇంకా అయితే అన్నం అయితే తినేసి చేను దగ్గరికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. అది మిరప తోట అయితే వేసాను కదా, మిరప తోట దగ్గరికి అయితే వెళ్తున్నాను. నేను మా ఆయన అయితే ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకు అంటే టమాటా మొక్కలు ఒక 10 మొక్కలు అయితే తీసుకొచ్చాడు. ఇంకా ఒక్కడనే వేస్తాను వద్దులే అంటే, నేను పాప ఉంది అంటే నేను వదిన వాళ్ళకి ఇచ్చేసి, ఇంటి దగ్గర వదిన వాళ్ళకి నేను కూడా వస్తాను, పొలం చూడలేదు కదా మొన్న వేసినప్పుడు అని చెప్పేసి పొలం దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇది అనమాట. అయితే వేరే దిక్కున రోడ్డు వెంటనే, కాకపోతే ఇంక ఇటు మొక్కలు వేయాల్సింది ఇటు సైడ్ అని చెప్పేసి ఇంక ఇటు నుంచి అయితే వచ్చామన్నమాట. దేవుని దయ వల్ల అయితే మొక్కలు అయితే మంచిగా బ్రతికాయి ఫ్రెండ్స్. ఈ రోజుకి 4 రోజులు అనమాట. అంటే ఆ వీడియో చూసిన వాళ్ళకైతే ఈ వీడియో కంటిన్యూగా అర్థమవుతుంది అనమాట. మిరపతోట అయితే వేసాం కదా, ఆ మిరపతోటకి వేసి 4 రోజులు అనమాట. అయితే ఇంక ఇక్కడ నేను మాట్లాడుకుంటూ ఈ రోజైనా ప్రశాంతంగా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా తప్పిద్ది, వాయిస్ ఇద్దామని చెప్తే ఇంకా వినాయక చవితి కదా ఫ్రెండ్స్, దానివల్ల డీజే సౌండ్స్ అయితే పెట్టడం వల్ల ఇంకా మళ్ళీ కాపీరైట్ పడే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇంకా మ్యూట్ పెట్టి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. నేను నడుచుకుంటూ వచ్చేసరికి ఇంకా మా ఆయన మొక్కలు అది గుంటలు అయితే తీస్తున్నాడు ఫ్రెండ్స్. ఎందుకంటే వర్షం పడుతుంది కదా, తేలిగ్గానే వస్తాయన్నమాట కొడవలకి. ఇంకా పాదులు అయితే తీస్తే నేను టమాటా మొక్కలను అయితే వేస్తున్నాను. ఇవి నర్సరీలో అయితే మనకి దొరుకుతాయి. అంటే మిరప మొక్కలు దొరికే దగ్గర ఇవి కూడా అమ్ముతారనమాట. వంకాయ చెట్లు కానీ అలాంటివి అయితే, వంకాయ ఇంటి దగ్గర ఉన్నాయి, చేలో వద్దులు అని చెప్పేసి ఇంక వేయలేదు. ఒకవేళ వేస్తే వేయొచ్చేమో. ఇంకా బెండ పాదులు, తర్వాత ఏదైనా కూరగాయలు కానీ వేద్దాం అనుకున్నాను. ఎందుకంటే మనం ఏదో ఒక మందులో వేస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్, తోటకు కొట్టినప్పుడు అయితే ఇంక ఇంట్లో కూడా ఖర్చులకి మనకి అంటే ఇంట్లో తినడానికి అయితే వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి ఇలా మేమనే కాదు, ప్రతి ఒక్క రైతులు వ్యవసాయం చేసేవాళ్ళు కొన్ని పంటల్ని ఇంకా మిరప చేలో వేసుకునేటప్పుడు ఇలా మొక్కలు కూడా వేస్తారనమాట. ఇంకా మేము కూడా 10 పాదుల వరకు అయితే టమాటా మొక్కలు వేసుకున్నట్టు ఒక చెట్టు తర్వాత ఒక చెట్టు అని ఇంట్లోకి వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా వేస్తున్నాం అనమాట. ఇంక ఇక్కడ నేనే వేస్తున్నాను, నా చేతి ద్వారా ఎలా ఉంటుందో చూడాలి. ఇంటి దగ్గర అయితే దేవుని దేవుళ్ళ మొన్న వేసిన మొక్కలు అయితే మంచిగానే బ్రతికినాయి ఫ్రెండ్స్. ఇక దేవుడి ద్వారా ఇవి కూడా మంచిగా బ్రతికితే మీకు కూడా ఆ పంట ఎలా వస్తుందో ఖచ్చితంగా చూపిస్తాను. ఇంక మొన్న వేసిన తోట అనమాట, మంచిగానే ఉంది. అయితే ఇంక మొక్కలు అయితే వేసి ఉట్టిగా పోకుండా ఎక్కడైనా చెట్లు ఏమైనా పడ్డాయేమో లేపుకుంటూ వెళ్దామని చెప్పేసి వచ్చిన దారిని కాకుండా ఇంకా వేరొక దారిని అయితే వెళ్తున్నాం అనమాట. ఇంక ఇక్కడ నేనైతే మొక్కలన్నీ అయితే వేసాను. అయితే మొక్కల నుంచి వచ్చిన మట్టి ఉంటుంది కదా ఫ్రెండ్స్, అవి చాలా బలం అంట. వీటిల్లో గులాబీ ఉంటాయి కదా, విత్తనాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, మనం పువ్వు పెట్టుకున్నప్పుడు ఆ గింజలు వేస్తేనంట మొక్కలు త్వరగా వస్తాయి అంటే. ఒకసారి ట్రై చేయండి అంటే, నేను ట్రై చేయలేదు, మా అక్క చెప్పింది. నేను కూడా ఈసారి ఎప్పుడన్నా ఎక్కువ నారు తెచ్చినప్పుడు గులాబీ మొక్కలను అయితే విత్తనాలను అయితే వేయాలి ఫ్రెండ్స్. అప్పుడు వస్తుందో లేదో లైవ్లో అయితే మీకు చూపిస్తాను. ఇంకా మొక్కలు అయితే వేసిన తర్వాత చేల నుంచి వెళ్తున్నాము. ఎందుకు అంటే మీకు ప్రత్యేకించి మధ్య మధ్యలో చూపిస్తున్నానంటే మళ్ళీ వీడియో ఎవరైనా తీసారేమో అనుకుంటారని చెప్పేసి ఇంకా మధ్య మధ్యలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఇంక ఈ చేను వేసిన వాళ్ళు చెప్పంటే ఇలా మొక్కలు వేసే వాళ్ళకి ఎందుకు అంటే పాపం మేము ఓపికతో వేయాలి. మనం ఒక 10 చెట్లు వేసేసరికి మనకి చెమటగా ఆరుతూ ఉంది, అంత చల్లగా ఉన్నాయి. కానీ అలాంటిది ఇంత చేను మీద వాళ్ళు మొక్కలు వేయడం అంటే, మా చేననే కాదు ప్రతి ఒక్క చేలో ఇంకా మొక్కలు అయితే వేస్తారు కదా, అంటే ఆ పనులు అలవాటు ఉంటేనే చేయగలుగుతారు, లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది. చెప్పడానికి మాత్రం చాలా ఈజీగానే ఉంటుంది కానీ చేసే వాళ్ళకి ఆ బాధ అనేది అర్థమవుతుంది. అంతేకాకుండా ఇంకా వ్యవసాయం వీడియోస్ అయితే మీకు ఖచ్చితంగా అయితే చూపిస్తాను. చేనుకి ఎలా మందులు కొడతాం అనేది ఇంకా మన బ్లాగ్స్లో ఉంటాయి. అందుకంటే మీరు ఏం చేయాలంటే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మొక్కలైతే వేసిన తర్వాత ఇంక ఇంటికైతే బయలుదేరాము. పాప ఒక్కతుంది కదా అది అని చెప్పేసి హడావుడిగా ఇంక ఇంటికైతే వచ్చాము. క్లైమేట్ అయితే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇంకా మీలో మన ఛానల్ ముట్టిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అంతేకాకుండా నోటిఫికేషన్ రూపంలో నేను ఏదైనా వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, లాస్ట్ వరకు చూసారనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.